అది పురాతనమైన కాలం. దైవం పిలిస్తే పలికే రోజులు అవి. ఒక భక్తుని భక్తికి మెచ్చిన శివయ్య ఆ భక్తునికి కలలో కనిపించి, ముత్యాల గ్రామంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే ప్రాంతంలో చంద్రమౌళీశ్వరునిగా ఉన్నాను, తీసుకువెళ్ళి పూజించమని చెప్పారు స్వామి. ఆ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దేవాలయాలకు పెట్టింది పేరు. అనేక దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోగా 101 దేవాలయాలను కనుగొన్నారు. వాటిలో ప్రముఖమైనది, ప్రసిద్ధి చెందినది పెద్ద శివాలయం. ఈ వీడియోలో ఆ శివాలయం గురించి తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే పూర్వకాలంలో ఒక భక్తునికి శివయ్య స్వప్నంలో దర్శనమిచ్చి, నేను ముత్యాల్లో కృష్ణానదీ తీరంలో ఉత్తర వాహినిగా ప్రవహించే ఒడ్డున వెలిశాను, తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజించమని స్వామి చెప్పారు. ఆ భక్తుడు స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెళ్ళి వెతకగా స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆ భక్తుడు స్వామి లింగాన్ని తీసుకొచ్చి జగ్గయ్యపేటలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తాడు. అతను కాలం చేశాక కొంతకాలం దేవాలయం మరుగున పడిపోయి ఉంటుంది. తర్వాత కొంతకాలానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి స్వామి కలలో కనిపించి దేవాలయ నిర్మాణం చేయమని చెప్తారు. అలా రాజావారి పూజలు నిర్వహిస్తూ దేవాలయం నిర్మాణం చేపిస్తారు. అలా అభివృద్ధిలోకి వచ్చి నేటికి ఎందరికో కోరిన కోరికలు తీరుస్తూ పిలిస్తే పలికే స్వామిగా దేవాలయం అభివృద్ధి చెందింది. ఈ స్వామి చంద్రమౌళీశ్వర స్వామిగా ఉన్నారు. అలాగే ఈ క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. సాక్షాత్తు కాశీక్షేత్రం లాగా ఇక్కడ ఈ దేవాలయం ఉంటుంది. ఊరు పెద్దల సహకారంతో అభివృద్ధి చేశారు ఈ దేవాలయంలో అనేక దేవతా విగ్రహాలు ప్రతిష్టలు చేశారు. నిత్యం అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. గర్భాలయం ప్రక్కన 4 కాళ్ల మండపం ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి కళ్యాణం నిమిత్తం రాజావారు నిర్మించారు. గర్భాలయం వెనుక భాగంలో దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. అక్కడ నిత్యం అభిషేకాలు చేసుకుంటారు భక్తులు. ఈ దేవాలయంలో మరొక అద్భుతం, 12 జ్యోతిర్లింగాల నమూనాలు కలిగిన 12 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం చూడవచ్చు. గర్భాలయం చుట్టూ అనేక శివలింగాలతో, దేవతామూర్తులతో ఆలయాలు ఉంటాయి.
గర్భాలయ ధ్వజస్తంభం ఎదురుగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం చూడవచ్చు. ఈ చంద్రమౌళీశ్వర స్వామి వారిని నమ్మిన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ కోరిన కోరికలను తీరుస్తూ ఉంటారు స్వామి. కార్తీక మాసంలో మరియు పర్వదినాల్లో అశేష భక్తులతో దేవాలయం కోలాహలంగా అలలారుతుంటుంది. ఈ ఆలయ చరిత్ర భక్తులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భగవంతుడు ఎప్పుడు తనను నిజమైన భక్తితో పూజించిన వారిని మర్చిపోడు. దైవ సందేహాలు, స్వప్న దర్శనాలు భక్తుల చేత దైవ కార్యాలు నిర్వహింపజేస్తాయి. ఈ ఆలయం జగ్గయ్యపేట పట్టణంలో నేటికి ఒక శాశ్వత శివభక్తి క్షేత్రంగా నిలిచింది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము పదండి. ప్రధాన ఆలయంలో స్వామివారికి ఇరువైపులా ఒక పక్క అమ్మవారు పార్వతీదేవి గాను, మరొక ప్రక్క వీరభద్రస్వామి ఉంటారు. వారిని దర్శించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ దేవాలయ చరిత్ర మరియు ఆలయ విశేషాలు. ఫ్రెండ్స్ నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ దేవాలయ విశేషాలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.